విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. ఓకే. సూపర్ సార్. అండ్ చాలా మంది ఇప్పటి చూస్తే గనక మోటివేషనల్స్ ఇప్పుడు మీరు చాలా మందికి మోటివేషనల్ గా ఇస్తుంటారు చాలా మందికి అవును, థాట్స్ అవును. చాలా మందికి. అంటే మీరు 96 లో స్టార్ట్ చేసినప్పటికన్నా సంఖ్య ఇప్పుడు చాలా పెరిగినట్టుంది గమనిస్తే గనక. మోటివేటర్లు పెంచాము, ఇంకా పెంచుతాను. ఇంకా పెంచుతున్నారు. కానీ yes. చాలా మందికి ఇప్పట్లో మోటివేషనల్ చాలా అవసరం పడుతుంది. అవును. సార్ అసలు రిలేషన్షిప్ అంటే ఏంటి సార్? అంటే ఇప్పట్లో రిలేషన్షిప్ అంటే డబ్బు అంటున్నారు. డబ్బు అంతే. ఉంటేనే రిలేషన్షిప్ ఉంటుంది, అవును. ప్రేమ ఉంటుంది, అభిమానాలు ఉంటుంది. అవును. అసలు యాక్చువల్ రిలేషన్షిప్ ఏంటిది? రిలేషన్షిప్ ఈ మధ్యలో మోహన్ బాబు గారి కేసు ఉంటే అర్థమవుతుంది మనకు. అవును, ఇద్దరు అబ్బాయిలు కొట్టుకోవడం, తిట్టుకోవడం ఇదంతా ఏంది? డబ్బు కోసమే కదా, అవును, రిలేషన్షిప్ కోసమే కదా. అదే రిలేషన్షిప్ సరికొంటే ఇవన్నీ రాదు కదా. అంటే నా దృష్టిలో ఏంటంటే మోహన్ బాబు గారి ఇష్యూ కాదు, ఏ ఇష్యూ అయినా సరే పెంపకం, పిల్లల పెంపకం ఎలాగో తండ్రికి తెలిస్తే తల్లికి తెలిస్తే పిల్లలు చక్కగా పెరుగుతారు. దాంట్లో రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకే, చిన్నప్పటి నుంచి రిలేషన్షిప్ మానవ సంబంధాలు లేకుండా ఓన్లీ డబ్బు సంబంధాలు చూపిస్తే రేపు నాడు అమ్మ నాన్నని బయట విసిరేస్తారు, అన్ని విసిరేస్తారు, డబ్బు కోసం ఉంటారు. ఫైనల్గా డబ్బు వీరిని విసిరేస్తుంది. ఓకే, సో నేను ఇక్కడ ఇటు సైడ్ అమ్మ నాన్న భార్య పిల్లలు ఉన్నారు బాస్, ఇటు కొన్ని లక్షల కోట్ల డబ్బులు ఉన్నాయి. ఏదో ఒకటి కావాలంటే ఏం చేస్తారు? ఒకటే కావాలి, అదే. డోంట్ టేక్ టూ. ఇదా డబ్బే డబ్బులా? తీసుకుంటారు ఇప్పుడు. డబ్బు తీసుకుంటారు. మళ్ళీ ఇవన్నీ లేని డబ్బులు ఎందుకు? అదే. ప్రేమ పంచే వాళ్ళని డబ్బు ఎందుకు? అవును. కాబట్టి అది అర్థమైతే రెండు బ్యాలెన్స్ చేస్తారు. మనీని రిలేషన్ వాల్యూ చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. డబ్బు సంపాదించే వాళ్ళు మనం ఎంతమంది చూసాం? సంపాదించి అలా పైకి వెళ్ళి కింద పడే వాళ్ళు ఎంతమంది చూసారు? చాలా మంది. కాబట్టి డబ్బు ముఖ్యం కాదు, డబ్బుతో పాటు మానవ సంబంధాలు ముఖ్యం, ఉమ్, ప్రేమ ముఖ్యం, అమ్మ నాన్న ముఖ్యం, భార్య పిల్లలు ముఖ్యం, అత్తమా ముఖ్యం, అన్నదమ్ములు ముఖ్యం. నేను వాళ్ళకి ఆస్తి పంచి ఇవ్వట్లేను, మాట్లాడుతూ సరిగ్గా మాట్లాడు, ప్రేమ పంచుకొని మాట్లాడు. ఇయర్లీ ట్వైసో త్రైసో అందరికి మీ కుటుంబం ఉందా కలవండి, దగ్గర కూర్చోండి, మాట్లాడుకోండి, సరదాగా ఎలా ఉన్నా మాట్లాడుకోండి. మీతో చేతనైన సహాయం చేయండి, అప్పు మాత్రం ఇవ్వద్దు. ఉమ్, చేతనైన సహాయం చేయండి, అప్పు మాత్రం ఇవ్వద్దు. ఇది చాలా స్ట్రాంగ్ చెప్తున్నా. Okay. రిలేషన్షిప్ బ్రేక్ అయింది ఇక్కడే. అప్పు ఇచ్చారా, రిలేషన్షిప్ అయింది, డబ్బు అయింది. సాయం చేశారా, మర్చిపోండి. నాకు అవసరం ఉన్న వాడికి నేను రక్తదానం చేశాను, నా రక్తం నాకు ఇప్పిస్తూ ఉంటానని. ఇవ్వలేదు. సహాయమా వ్యాపారమా? అదే. బ్లడ్ ఇచ్చేది సహాయమా వ్యాపారమా? సహాయము. సహాయం. ఇది కూడా అంతే, సహాయం చేయండి, డబ్బు ఇవ్వద్దు. డబ్బును ఊరికే ఇవ్వద్దు. ఎవరు చెప్తా ఉంటారు టీవీలో, డబ్బు ఊరికే ఊరికే రాదు. రావు. ఇది కూడా అంతే. ఓకే. కాబట్టి 100% ఎప్పుడు కూడా రిలేషన్షిప్ మోస్ట్ ఇంపార్టెంట్. నీతో ఏం చేతనైన సాయం చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు జాబ్ ఇచ్చి ఇప్పించే అధికారం ఉంది, అవకాశం ఉంది, సపోర్ట్ చేయి. మీ ఇంట్లో ఫ్యామిలీకి, మీ అన్న కొడుకో మీ తమ్ముని కొడుకో, నాన్న ఈ పలానా ఆపర్చునిటీ చేస్తావా, తప్పేం లేదు కదా. Yes. కానీ ఆడొద్దు వీడొద్దు, నేనే కావాలి. ఎక్కడున్నారు బాసలు? చరిత్రలో కొట్టుకుపోతారు, ఉమ్, చరిత్రలో ఉండరు. ఓకే. కాబట్టి మనీ రిలేషన్షిప్ రిలేషన్షిప్. రెండు బ్యాలెన్స్ చేసి పోయిన వాళ్ళే జీవితంలో అద్భుతంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. వాళ్ళు పోయినాక కూడా బతికి ఉంటారు, ఎస్. పోయినాక బతికి ఉంటారు. ఓకే. కొంతమందికి ఇప్పట్లో చూస్తే కనుక సింగిల్ గా ఉండాలన్నది ఒక చాలా అవగాహన వచ్చింది. అవగాహన అన్నది అతి తెలివి అనేది తెలియదు మనకు. మూర్ఖత్వం. మూర్ఖత్వం. అది నాకు సింగిల్ గానే ఉండాలి, నేను నా భార్య నా పిల్లలు అంతే వీళ్ళతోనే ఉండాలి, పేరెంట్స్ వద్దు, అన్నదమ్ముల బంధుత్వమే వద్దని అంటున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? అసలు బంధుత్వం లేకుండా వీరు ఎక్కడి నుంచి వచ్చారు అన్నది ఆలోచన ఎవరికి ఉండదు. ఇతనికి ఎప్పుడు అర్థమవుతుంది అంటే వీళ్ళకి, ఈమెకి ఎప్పుడు అర్థమైంది అంటే వీళ్ళు ఓల్డ్ ఏజ్కి వెళ్ళక అర్థమైంది. ఓకే. ఇప్పుడు అర్థం కాదు, ఈ వయసులో ఇప్పుడు అర్థం కాదు. ఉమ్, కానీ అలా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు మళ్ళీ ఆ కమ్యూనిటీ ఏర్పరచుకుంటారు. ఓకే. ఏం కమ్యూనిటీ ఏర్పరచుకుంటారు? వాళ్ళకు ఒక పెద్ద అపార్ట్మెంట్లో 500 2000 ఫ్లాట్స్ ఉన్నాయి అనుకోండి, అక్కడ కమ్యూనిటీ సెంటర్ ఉంటుంది, మళ్ళీ దాంట్లో ఉంటారు. అవును. లేదంటే ఈ కమ్యూనిటీ అనుకోండి, వర్చువల్ కమ్యూనిటీకి వెళ్తారు. ఓ, ఫేస్బుక్ కమ్యూనిటీ, వాట్సాప్ కమ్యూనిటీ, ఇన్స్టాగ్రామ్ కమ్యూనిటీ, దీనికి వెళ్ళిపోయి దాంట్లో ఏర్పరచుకుంటారు. అంటే మానవ సంబంధాలు లేకుండా ఒంటరిగా ఉండలేరు. ఒంటరిగా ఉంటే ఋషి మహాముని స్వామీజీ అయిపోతారు. ఒంటరిగా ఉండలేము కూడా. కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి ఏర్పరచుకుంటారు. కాకుంటే వీళ్ళని దూరం పెట్టడానికి కారణం ఏంటంటే ఒక చూపుతో చూస్తూ ఉంటారు. నా చుట్టాలు వస్తే నన్ను డబ్బు అడుగుంటారేమో, చుట్టాలు వస్తే పైన పడి తింటారేమో అని వీళ్ళు అనుకుంటారు. కానీ వీళ్ళకి తెలియదు, చుట్టాలు దానికోసమే రారు, ఓన్లీ బంధుత్వం కోసం వస్తారు, సరదా కోసం వస్తారు. పిలువంది ఎవరికి రారు. ఇంతకుముందు పిలవకుండా ఇంటికి వచ్చేవాళ్ళు, అవును. ఇప్పుడు పిలిచి అపాయింట్మెంట్ తీసుకొని రావాల్సి వస్తుంది. ఆ, కాబట్టి అలా దూరంగా ఉండడం చాలా తప్పు. వాళ్ళు గ్యారంటీ సైకాలజీ పేషెంట్లు అవుతారు, ఆ, మెంటల్ పేషెంట్లు అవుతారు, మానసికంగా వ్యధ పెడతారు, కొంతమంది ఆత్మహత్య కూడా చేసుకుంటారు. అవును. ప్రతి సూసైడ్ వెనకాల చూసుకోండి, ఇదే ఒంటరిగా ఉండదు కదా. అవును. ఇప్పుడు మీరు మీ వయసు ప్రకారం మీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు. ఆ. ఓకే, ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎవరు చెప్తారు?
ఫ్రెండ్స్ చెప్తారు. ఫ్రెండ్స్ కి వాడు ఏమంటాడు, ఏ చుప్ బయటరే చల్ ఓ జాన్ దేవర్ తు బయటరే నువ్వు కూర్చోరా అని ఒక్క అవును. నిమిషం అంటాడు. అంతేగాని ఎవరు చెప్పుకోవాలనుకోండి, వాడు కుమిలి కుమిలి లోపల మింగి 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 భార్య భర్త మాలి ఎవరు చెప్పుకోకుండా సైకాలజీ పేషెంట్లు అయిపోతారు, మానసికంగా కృంగిపోతారు, ఎన్నో రకాల ఇబ్బందులు. కాబట్టి మనిషిని భగవంతుడు పుట్టించింది 10 మందితో కలిసి ఉండడానికి, 10 మందితో కలిసిమెలిసి ఉండడానికి. సంపాదించుకో, నువ్వు ఎవరికి పంచుకో, సంపాదించుకో, హ్యాపీగా ఉండు, జాయ్ఫుల్ కూడా ఉండాలి. Yes. హ్యాపీ అంటే బిర్యానీ తెచ్చుకొని తింటే హ్యాపీ, ఉమ్. ఆ బిర్యానీ 10 మందికి పెంచితే జాయ్. అంతే. ఓకే, అలా చేస్తే హ్యాపీ ఉంటుంది. ఓకే. అంతేగాని నాది నేను నా వారందరూ కూడా సైకాలజీ పేషెంట్లే. అచ్చా.